నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల పంచాయతీ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఊరిస్తుంది. అందుకు తగినట్టుగా ఆశించే వారు కూడా ఎక్కువగానే కనబడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, ఇతర పెద్ద నాయకులు, అధిష్టానం పెద్దలు పిలిస్తే వెళుతున్నారు. అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. చూస్తుండగానే 7.5 కాలం ముగిసింది. మరో 3.5 ఏళ్ళు, అందులో చివరి 6 నెలలు టికెట్ కోసం పాకులట తప్పదు. టికెట్ వస్తే ఆ 6 నెలల్లోనే ప్రచారం చేసుకోవాలి, గెలవాలి. రాజకీయ గణాంకాల ప్రకారం ఇప్పటికిప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ముచ్చటగా 3 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఈ 3 ఏళ్ల కాలంలో మంత్రిగా తన శాఖలపై పట్టు పెంచుకోవడానికే 6 నెలల కాలం పడుతుంది. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో ఎప్పుడు పర్యటించాలి, మంత్రిగా రాష్ట్రంలో ఎప్పుడు తిరగాలి. ఏదో అన్నట్టు చీరలు సారెలు సర్దేసరికి చిన్నమ్మ పెళ్లి అయినట్టుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మంత్రి పదవి అంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. మంత్రి పదవి ఎన్ని రోజులు అనేది ముఖ్యం కాదు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చారు కాబట్టి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ కొందరు నాయకులు అధిష్టానం వద్ద మొండి పట్టు పడుతున్నారు. పదవిస్తారా ఇవ్వరా అన్నట్లుగా కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు. దీంతో అధిష్టానం పెద్దలు కూడా తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి గట్టిగానే ఉన్నారు. పార్టీలో చేరేటప్పుడు మంత్రి పదవి మాట ఇచ్చారు, ఇప్పుడెందుకు విషయాన్ని నానబెడుతున్నారని ఆయన గట్టిగానే వాదిస్తున్నారు. మాజీ మంత్రి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా తన వాదన వినిపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, చివరిగా అవకాశం ఇవ్వాలంటున్నారు గడ్డం వినోద్. వీరిద్దరి సంగతి ఇలా ఉంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోరిక కూడా కాదనలేకుండా ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ పార్టీని నమ్ముకొని 10 ఏళ్ల పాటు అండగా ఉన్నాను. నాయకులను, కార్యకర్తలను కాపాడుకున్నాను. నేను ఎప్పుడు కూడా పార్టీ మారలేదు. కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి నా ఇంటిపై కాంగ్రెస్ జెండానే ఉంది. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాకే మంత్రి పదవి ఇవ్వాలని గట్టిగానే వాదిస్తున్నాడు ప్రేమ్ సాగర్ రావు. కోమటిరెడ్డి బ్రదర్స్లో రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయన కాంగ్రెస్లో చేరే ముందు ఆయనకు కూడా మంత్రి పదవి మాట ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి హోంశాఖనే కావాలంటూ మొండి పట్టుతో ఉన్నారు. పార్టీలో చేరే ముందు మంత్రి పదవి అన్నారు, కానీ ఫలానా మంత్రి పదవి అనే మాట ఇవ్వలేదు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ముందుగానే పదవిని ఎంపిక చేసుకున్నారు. మంత్రి పదవి రాకుంటే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నారు. వీరందరి వాదన ఇలా ఉంటే మరో దూకుడు నాయకుడు, సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి వాదన మరో విధంగా ఉంది. మంత్రి పదవి రాకుంటే రాజీనామా చేస్తా అంటున్నారు. అంతేకాదు, తన నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం నుంచి మంత్రి పదవిని ఏ వర్గానికి ఇస్తారో చెప్పండి, ఆ వర్గానికి చెందిన పార్టీ కార్యకర్తను గెలిపించుకుంటాను అంటూ అధిష్టానంకు సవాల్ విసురుతున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే, పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలో మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ దక్కలేదు. అప్పటికే ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టికెట్ రాకపోయేసరికి నిరాశతో ప్రచారం ఆపేశారు. రెండో జాబితాలో పేరు రావడంతో తిరిగి ప్రచారం మొదలుపెట్టారు. ఇంత దూకుడు మీద ఉన్న రంగారెడ్డిని బుజ్జగించడం అధిష్టానంకు సాధ్యమవుతుందా అనే అనుమానాలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ 10 ఏళ్ల అనంతరం అధికారం వచ్చిన పార్టీకి మంత్రివర్గ విస్తరణ ఢిల్లీ పెద్దలకు గుదిబండలా తయారైందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం అయితే విశేషం.